సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి మీద ధర్మాసనం సమక్షంలోనే దాడి జరగడం శోచనీయమని అన్నారు మందకృష్ణ మాదిగ. దాడి జరిగి 15 రోజులు గడుస్తున్నప్పటికీ నిందితుడిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని మండిపడ్డారు. ఘటనకు నిరసనగా నవంబర్ 1న చలో హైదరాబాద్కు పిలుపునిస్తున్నామని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ అన్నారు. ఇక దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా పేరుతో నిరసన చేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా కూడా జరగనంత నిరసన ప్రదర్శన హైదరాబాద్లో నిర్వహిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే దాడి జరిగి 15 రోజులు గడుస్తున్నప్పటికీ దాడి చేసిన నిందితుడి మీద కేసు నమోదు కానందుకు నిరసనగా, నిందితుడిని అరెస్ట్ చేయనందుకు నిరసనగా నవంబర్ 1న చలో హైదరాబాద్ పిలుపునిస్తున్నాం. దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల అస్తిత్వాన్ని ఎవరు ఏ పేరుతో దెబ్బతీయాలని కుట్రలు చేసినా, దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల అస్తిత్వాన్ని ఎవరు ఏ పేరుతో దెబ్బతీయాలని కుట్రలు చేసినా వారిని ఎదుర్కొంటామని స్పష్టం చేయడం కోసమే రేపు నవంబర్ 1న హైదరాబాద్ లో దాడి జరిగిన తర్వాత 15 రోజులైనా ఎక్కడ కూడా జరగనంత నిరసన ప్రదర్శన, దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనంత నిరసన ప్రదర్శన హైదరాబాద్ లో